నేను రిషికేశ్ వెళ్ళినప్పుడు అక్కడ రివర్ రాఫ్టింగ్ వెళ్ళాము. అక్కడ రివర్ రాఫ్టింగ్ లో వెళ్ళినప్పుడు ఆ రివర్ రాఫ్టింగ్ గురించి కొంచెం బ్రీఫ్ చేసినారు. అందరం కూర్చున్నాము, లైఫ్ జాకెట్లు వేసుకున్నాము, హెల్మెట్లు పెట్టుకున్నాము. అతను మా మొబైల్స్ అన్ని ఒక బ్యాగ్ లో వేసేసి అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళా, ఎందుకంటే తడిచిపోతాయి ఆ యొక్క వేవ్స్ కి, ఆ యొక్క వాటర్ కి. అందుకోసం ఆ బోట్ యొక్క మేనేజర్ దగ్గర ఒక కెమెరా ఉంటది, అతని హెల్మెట్ కుంటది. అతను రికార్డ్ చేస్తాను, నేను రికార్డ్ చేసి మీకు వీడియో ఇస్తాను, ఇంత అమౌంట్ అవుతుందని చెప్పారు, అందరూ ఇవ్వాలని చెప్పి. అప్పుడు అందరూ ఓకే సరే సరే అన్నారు. ఆ యొక్క రివర్ రాఫ్టింగ్ స్టార్ట్ అయింది. ఆ వేవ్స్ కి మంచిగా ఎంజాయ్ చేసినాము. ఆ యొక్క రైడ్ చాలా ఎంజాయ్ చేసేసినాము. పైకి దుంకినాము, ఎగిరినాము, ఆ వాటర్ లో దిగి స్విమ్ చేసినాము, ఇలా అన్ని చేసేసినాము. ఫైనల్ గా రివర్ రాఫ్టింగ్ అయిపోయింది. తర్వాత దిగేటప్పుడు అందరూ ఎవరు లైఫ్ జాకెట్లు, హెల్మెట్లు అన్ని తీసేసినాము, ఇచ్చేసినాము. అతనికి ఇచ్చేసి వెళ్ళిపోయినారు అందరూ. ఒక్కడే మిగిలిపోయినాను, అది నేను మా మదర్ వెళ్ళాము, మేమే మిగిలిపోయినాం. ఫైనల్ గా ఆ యొక్క వీడియో మాకు ముఖ్యం కాబట్టి తీసుకున్నాము. మిగతా వాళ్ళందరూ జంప్, ఎవడు అవసరం లేదని చెప్పేసి వెళ్ళిపోయినా. ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది, ఒక నదిని దాటక ముందు ఓడమల్లయ్య అంటాము, ఆ నది దాటిన తర్వాత బోడిమలయ్య అంట. ఒక మనిషికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేశారు రోజులు ఇవి. ఈ మనిషితో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక పాఠాన్ని నేను నేర్చుకున్నాను అక్కడ. ఫ్రెండ్స్, ఇలాంటి మనుషుల్ని ఎంత దూరంగా పెడతారంటే అంత దూరంగా ఉంచండి. లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అందరూ, ప్రతి ఒక్కరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.